तुम बहुत खूबसूरत प्रेमिक हो. ప్రేమిక్ బహుత్ ఖూబ్సూరత్ తుమ్ హో. యా, మరి ఒళ్ళు అదే మండు నాకుతుంది. ఏంటి? మరి అదే నాకు ఒళ్ళు మండుతుంది. ఎందుకు? వై 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 మీరెవరో చెప్పకుండా నన్ను వాయిస్తున్నందుకు. మేమా నీ ప్రేమ సుడిగాలికి ఊగిన, ప్రేమ వృక్షానికి విత్తు నాటిన ప్రేమ రైతు దంపతులం, రాణి తల్లిదండ్రులం. మీరు చాలా సంతోషం అండి. మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. మేము వస్తాం. ఏమండి, ఒక చిన్న మాట చెప్పండి. రాణితో నా ప్రేమ ఫలిస్తే గుడికి వస్తానని మొక్కుకున్నానండి. రేపు పొద్దున రాణిని గుడికి రమ్మని చెప్తారా? ఓకే, షూర్, పంపిస్తాగా. ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదర్ అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చేయి. అబ్బా, రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి పూట వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. అమ్మయ్యా, దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో ఇదిగో, మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేటు ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. పంతుళ్ళ వెధవది కంగారు పడకండో. బతుకున్న వాడి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో బాధ పాపియామి, అనంత దరిద్ర ప్రాప్తి రస్తు. తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయి. వెధవది వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? ఇక్కారు మనం ఎందుకు గురువు గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలటం. యాభై చుక్కలు బొట్లు. నేను కాదు పెళ్లి కొడుకుని. మరి వెధవని వాడెక్కడా? అరే రే రే తాత, ఏమిటిది? ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా. నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్. తామకెందుకు బాబు? ఇందులో ఏముంది తాత? మానవత్వం, హ్యూమానిటీ. నేను లాగుతాను కదా. అరుగో. నాయనమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లెంబట బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఎలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లే నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం. ఇవ్వు. బాతి నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో. పిన్నిగారు ఏమ్మా? కాస్త మీ టూత్ పేస్ట్ 4 బద్ద ఇస్తారా? వాడుకొని ఇచ్చేస్తాం. అలాగే. సిగరెట్ తీసుకోండి, ఇక తిరిగి ఇవ్వక్కర్లేదు. మీ వారితో కాల్పించండి. తపాంగుత్తి. ఇదిగోండి. అదేమిటండి అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు? అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా,
అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్లో సీమ టపాకే పెట్టి ఇచ్చా. ఈ దెబ్బతో తప్పంగుతైపోద్ది. ఏమండి సిగరెట్ ఫ్రీగా వచ్చింది కాల్చండి. ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే. నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే. ఫ్రీగా వచ్చిందండి కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే? మహా అయితే అన్నం పెట్టవు అంతే కదా. టపాంగుత్తి. మీనాక్షి సిగరెట్ ఇవ్వు, కాల్చుతాను. అగ్గిపెట్టేది ఇదిగోండి కాల్చండి. థ్యాంక్స్. అద్దంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి. పెద్ద రింగులు వదలండి. హాయ్ టపాంగుత్తి. రింగులు వదలండి. రింగులుగా బాగా పీల్చండి. ఐ టపాంగుత్తి. అమ్మో, నా మొహం మండిపోయింది. అమ్మో, సేవ్. నా మొహం ఉందో ఉడిందో చూడవే. ఏమండి సిగరెట్ పేలిందేమిటి? మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు వెళ్తుంటాయి. ఇంకెప్పుడు ఏమీ అడగండి. పదవే. మీరు లోపలికి వెళ్ళండి. నేను ఎవరింటికైనా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. నీ మొహం మండ. నా మొహం టపాం గుర్తి అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే. మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పీకుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది. అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెంచాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు మీకే తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తానన్నమాట. కింద పడిపోయింది, ఏం పర్వాలేదు. ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్నందరూ నారదుడు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది. అంత చేసిపోకన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు. సిగరెట్ స్మోక్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. Students must be crazy. ధూమపానం